సార్ నాగ చైతన్య గారు అండ్ శోభిత వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత సమంత గారి పేరు ఎక్కువగా ట్రెండింగ్ లో రావడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడు నాగ చైతన్య గారు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, ఇదే నేపథ్యంలో సమంత గారు కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా ఈ వార్తలు నిజం ఉందా, చేసుకోబోతున్నారా, మరి ఎవరు సార్? ఏంటంటే ఇప్పుడు మనకి 3 రకాల గాసిప్స్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి. ఒకటేమో నాగ చైతన్య మ్యారేజ్, దాని చుట్టూ జరిగే వ్యవహారాలు. రెండోదేమో రాజ్ తరుణ్, లావణ్య, తర్వాత అతను ఎవరు భాష, శేఖర్ భాష, మస్తాన్ సాయి, ఈ నలుగురు సంబంధించి. నెక్స్ట్ ఏమో దువ్వాడ శ్రీనివాస్, మాధురి, వాణి, ఈ ముగ్గురు ట్రయాంగిల్. సో ఇలాగా నడుస్తున్నాయి. సో ఇప్పుడు నిజానికి లేటెస్ట్గా నాగ చైతన్యది ట్రెండింగ్లో ఉంది. ఎప్పుడైనా కూడా నాగ చైతన్య సమంత అనగానే ఎప్పుడైనా అది లైవ్గా ఉంటుంది జనాలకి. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కపుల్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీస్లో ఏదన్నా ట్రాజెడీ జరిగినా, లేకపోతే ఇట్లాంటి డ్రామా జరిగినా జనాలకి ఇంట్రెస్ట్. ఎందుకంటే సెలబ్రిటీ వాళ్ళ లైఫ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది యాక్చువల్గా మన ఒక 2005-06 ప్రాంతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా దీన్ని ఫస్ట్ మెయిన్ పేజీలోకి తీసుకొచ్చింది. అప్పటి వరకు పేజ్ 3 ఉండేది. దాన్ని ఫస్ట్ పేజీలోకి సెలబ్రిటీల లైవ్స్ అవన్నీ తీసుకొచ్చి న్యూస్ పేపర్ యొక్క స్వభావ స్వరూపాన్ని మార్చేసింది. సో దాని తర్వాత టీవీ ఛానళ్ళు కూడా ఈ ప్రముఖుల ఇవి వేయడం మొదలుపెట్టారు, ప్రముఖుల జీవితాలు అవి. దాని తర్వాత సోషల్ మీడియా వచ్చేసరికి ఇది మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. సో ఈ కాంటెక్స్లో మనం అంటే ఏదైనా విషయాన్ని కాంటెక్స్లో చూడాలి. సో ఈ కాంటెక్స్లో అర్థం చేసుకుంటే కొన్ని రకాల ఫ్యామిలీస్, మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇటు నాగార్జున ఫ్యామిలీ కావచ్చు, ఇలాంటి దాంట్లో కొంత డ్రామా జరుగుతుంది. అంటే మామూలుగా ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, బుద్ధిగా ఉన్నాడు, ఆయన మీద నువ్వు ఎన్ని వీడియోలు పెట్టినా ఎవరు చూడరు. ఎందుకంటే దాంట్లో డ్రామా లేదు. అంటే ప్రజలకి గాసిప్లు ఎందుకు చూస్తారంటే దాంట్లో డ్రామా ఉంటుంది ఒకటి. రెండోది సామాన్య ప్రజలకి ఒక సులేసు. అంటే అంత పెద్దోళ్ళు, అంత డబ్బున్నోళ్ళు, వాళ్ళకే కష్టాలు ఉన్నాయి, వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి అన్నది వీడికి ఒక సొలేస్ ఇస్తుంది. మనకు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది, అంత ఉండేవాడికే ఉన్నాయి కదా అనేది ఒక అందుకనే భారత రామాయణాల్లో కూడా ఎందుకు ఈ ఎలిమెంట్ ఆక్యుపై చేస్తుంది. దేవుడికే కష్టాలు తప్పలేదు, దేవుడికే ఇబ్బందులు తప్పలేదు అన్న ఒక సొలేసు వెలికిస్తుంది. సో ఈ కాంటెక్స్లో మనం చూసుకున్నప్పుడు ఇది నిజానికి అందరికీ తెలిసిన విషయమే. ఏది నాగ చైతన్య, శోభిత ఇద్దరు కూడా డేటింగ్లో ఉన్నారని చాలా కాలం నడుస్తుంది. కాకపోతే నిశ్చితార్థం అనేది సడన్. ఎందుకంటే వాళ్ళు ఈ డేట్ కలిసి వస్తుందని ఏది 8/8/2024 మొత్తం కలిపితే ఏదో ఉంది అది. సో వీళ్ళ జాతకాలకి ఆ డేట్ కలిసి వచ్చిందని సడన్గా పెట్టేశారు. ఈ సడన్గా పెట్టడం వల్ల మామూలుగా అయితే ముందు నుంచి దీన్ని నిశ్చితార్థం పలానా రోజు జరగబోతుంది అది ఇదని ఉంటే ఇంత ఉండేది కదా డ్రామా. సడన్గా పెట్టేసరికి చాలామందికి శోభిత ఎవరో తెలియదు. సో శోభిత ఎవరు అనేది ఒకటి. ఇంకొక దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే శోభిత వాళ్ళ అక్క పేరు కూడా సమంతనే. సో దాంతో ఏమైంది, సమంత చెల్లెలు కదా, చెల్లెలు సమంత. సో సమంత అక్కనే నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు అనేసరికి కన్ఫ్యూజను. ఇదేంటి సమంత అక్క అని ఇతను ఎందుకు చేసుకున్నాడు, అది అందరికి తెలిసినా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. సో దాని తర్వాత నాగార్జున ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఏదో చెప్పాడు, అందులో ఒక ఐటమ్ను పట్టుకున్నారు. అదేంటంటే నాగ చైతన్య చాలా బాధపడ్డాడు, మౌనంగానే భరించాడని. ఖచ్చితంగా విడాకులు అనేది, పెళ్ళి అనేది ఏదో మనం విడిపోదామని చేసుకోరు కదా, ఎవరైనా లాంగ్ టర్మ్ ఉందామనే చేసుకుంటారు. సో విడిపోయినప్పుడు ఖచ్చితంగా విడిపోవడం అంటే సడన్గా విడిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది 1-2 years స్ట్రగుల్ అయ్యి రకరకాల గందరగోళాలు జరిగి పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ అయ్యి కూడా ఇంకా సాధ్యం కాదనుకున్నప్పుడే కదా విడిపోతారు. సో ఈ ప్రాసెస్లో ఎంతో పెయిన్ ఉంటుంది, కెరియర్ ఇబ్బంది పడుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. సో దాన్ని తట్టుకోవడానికి నాగ చైతన్య లాంటి వాళ్ళకేమో సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి, సమంత లాంటి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. ఆమెకి ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా ఫైట్ చేయాలి. అందుకనే మనం సమంతని కానీ గమనిస్తే ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ అనేక హిందూ దేవాలయాలు, తర్వాత ఆయనూరు బాబా, ఈషా ఫౌండేషను, సద్గురు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి అంతా వెళ్ళడం, మెడిటేషన్లో పాల్గొనడం, ఇవన్నీ ఎందుకు చేసిందంటే
టు కోప్ అప్ విత్ ద క్రైసిస్. తన పర్సనల్ లైఫ్లో వచ్చిన క్రైసిస్, దాని నుంచి హెల్త్ క్రైసిస్, మయోసైటిస్, దాని నుంచి కెరియర్ క్రైసిస్, ఇవన్నీ ఆమెకి వచ్చాయి. దాని నుంచి బయటపడడానికి, ఫైట్ చేయడానికి షీ హ్యాస్ టు గో త్రూ ఆల్ దీస్ ఫేజెస్ అన్నమాట. సో ఇవన్నీ జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దాన్ని ట్విస్ట్ చేసి చేస్తుంటారు. అలాగే కొత్తగా ఇప్పుడు సమంత రెండో పెళ్ళి, ఎందుకంటే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి సమంత కూడా రెండో పెళ్ళి అన్న ఒక నెరేటివ్ని క్రియేట్ చేయడానికి అగైన్ సమంతనే కొంత ఫీడ్ అందించింది. అదేంటంటే సమంతకి ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు, నువ్వేం ఫీల్ కావద్దు సమంత, నేనున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు 2 ఏళ్ళ టైం ఇవ్వు, టైం ఇస్తే నేను కూడా డబ్బులు సంపాదించి సెటిల్ అయ్యి చేసుకుంటానని ఒక జిమ్లో ఉంటూ అతను ఒక వీడియో చేశాడు. అది సమంత సైలెంట్గా ఉంటే ఈ చర్చ అంతా లేదు. సమంత దాన్ని సరదాగానో లేకపోతే మరి ఏమనుకుందో, జిమ్ బిహైండ్ యూ ఆల్మోస్ట్ కన్విన్స్డ్ మీ అనేది ఆమె రిప్లై ఇచ్చింది. సో అంటే నీ పెళ్లి ప్రపోజల్, నీ వెనకన్న జిమ్ చూస్తే నేను కన్విన్స్ అయిపోయాను ఆల్మోస్ట్ అని, అంటే పెళ్ళికి రెడీ అయిపోయినాను అనేది ఆమె నిజానికి సరదాగా పెట్టింది. ఎందుకంటే ఆమె జిమ్ చేస్తుంది, ఈ కాంటెక్స్లో ఆమె సరదాగా పెట్టింది అది. దాన్ని మళ్ళీ మీడియా అంతా ఆమెకు కూడా తెలుసు, ఇలా పెడితే ఇది ఏమవుతుందో సమంతకు బ్రహ్మాండంగా తెలుసు. సమంత కానీ లేకపోతే అనసూయ ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే మీడియాకి వీళ్ళే ఫీడ్ ఇస్తుంటారు. అంటే నేను చాలాసార్లు చెప్పాను, సోషల్ మీడియాతో ఎలా డీల్ చేయాలో కొంతమంది సెలబ్రిటీలు నేర్చుకున్నారు. అంటే సోషల్ మీడియా స్వభావం ఏంటి, దీని నేచర్ ఏంటి, దీన్ని మనం ఎలా వాడుకోవాలి అనేది వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఏం చేస్తుంటారంటే సోషల్ మీడియాతో ఆడుకుంటారు. వాళ్ళు సోషల్ మీడియాకి కూడా అలాంటి ఫీడ్ కావాలి. అంటే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరికి ఉపయోగపడే విధంగా. సో సమంత లైవ్లో ఉండడం సమంతకు అవసరం. దాంట్లో 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఆమె ఫోకస్లో ఉండడం వల్ల ఆమెకు ఆపర్చునిటీస్, కెరియర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. రెండవది, సోషల్ మీడియాలో నుంచే ఆమెకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆమె పోస్టులకి డబ్బులు వస్తాయి, అవి కోట్లలో ఉన్నాయి ఆమె పోస్టులకి డబ్బులు. ఎందుకంటే దాదాపు 3 మిలియన్ల సబ్స్క్రైబర్లు, 30 లక్షల మందికి పైన ఆమె సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో 30 లక్షలు 3 కోట్ల మరి కరెక్ట్గా గుర్తులేదు, ఏదైనా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆమె పోస్ట్కి లక్షల నుంచి కోట్ల వరకు ఇన్కమ్ వస్తుంది. సో ఆమె టాప్ 10 సెలబ్రిటీస్ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళలో ఆమె కూడా ఉంది. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో వస్తారు, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారడం వల్ల రేపు ప్రోడక్ట్ని, ఆమెకి ఆల్రెడీ బిజినెస్లు కూడా ఉన్నాయి, కాస్ట్యూమ్ బిజినెస్ అట్లాంటివి ఉన్నాయి బెంగళూరులో. సో ఆ బిజినెస్లకి ఆమె పనిచేయచ్చు. ఇలాగా వీళ్ళు ఏంటంటే ఒకటి, ఫైనాన్షియల్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. 2, వాళ్ళ కెరియర్కి అది హెల్ప్ అవుతుంది. అయితే ఈ సోషల్ మీడియాని అర్థం చేసుకొని, సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వెబ్సైట్లు వీటిని అర్థం చేసుకొని దీంతో డీల్ చేయాలి. ఇది ఒక ఫైర్ లాంటిది. ఒక్కోసారి నువ్వు కాలిపోతావు, ఒక్కోసారి నీకు హెల్ప్ అవుతుంది. అంటే ఫైర్ని మనం ఎట్లయితే వేడి చేసుకొని పదార్థాలు వండుకొని తింటాము, అట్ ద సేమ్ టైం ఫైర్లో డైరెక్ట్గా చేతులు పెడితే కాలుతుంది. సో దీన్ని అర్థం చేసుకొని చేసే వాళ్ళల్లో కొంతమందిలో సక్సెస్ఫుల్గా ఉన్నది మనకి సమంత కనబడుతుంది. యాక్చువల్గా ఇది నార్త్ ఇండియాలో ఎప్పుడూ మ్యాగజైన్స్ కాలం నుంచి ఈ ట్రెండ్ ఉంది. వాళ్ళు కావాలనే పర్సనల్ గాసిప్స్ వీళ్ళే క్రియేట్ చేసి ఇస్తుంటారు అక్కడ. ఎందుకంటే లైమ్ లైట్లో ఉండాలి, మనకి ఫ్రేమ్లో ఉండాలంటారు మామూలుగా. ఫ్రేమ్లో ఉంటేనే చూస్తారు జనం. లైట్ ఎక్కడ వేస్తే అక్కడ ఫ్రేమ్లో మొత్తం చీకటిగా ఉండే లైట్ ఒక దగ్గర పడితే దాన్నే జనం చూస్తారు, చీకటిలో ఉండే చూడరు. అందుకని ఈవెన్ ఇండస్ట్రీలో కూడా సెంటిమెంట్లు ఎలా ఉంటాయంటే ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళనే ఎక్కువగా తీసుకునే ఇది కనిపిస్తుంది. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు సమంత కూడా కావాలనే చేసినట్టుగా అర్థమవుతుంది. లేకపోతే ఆమె అబ్బాయి ఎంతోమంది ప్రపోజల్ పెడతారు. సినిమా వాళ్ళు అంటే ఇప్పుడు ప్రభాస్ అంటే కొన్ని వేల మంది అమ్మాయిలు ప్రపోజల్ పెడుతుంటారు. అట్లాగే సమంత లాంటి వాళ్ళు కూడా కొంత వేల మంది అబ్బాయిలు ప్రపోజల్స్ పెడుతుంటారు. దానికంతా రియాక్ట్ అవుతారు అవరు. కావాలనే సమంత కూడా ఈ కాంటెక్స్ని అర్థం చేసుకుని రియాక్ట్ అయింది. అంటే ఫీడ్ ఇవ్వదలుచుకుందాము, వీళ్ళకి కూడా మీడియాకి అందరికీ మనలాంటి వాళ్ళు అందరికి కూడా ఈ ఫీడ్ కావాలి కాబట్టి దాన్ని ఇది చేసి సమంత రెండో పెళ్ళి అని పెడుతున్నారు. సో అందరికీ ఏంటంటే నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు, సమంత ఎలా రియాక్ట్ అవుతుంది అన్న క్యూరియాసిటీ అందరికి ఉంటుంది. ఒక ఇదేంటంటే సమంతకి ఎక్కువ సింపతి వచ్చింది. అంటే నాగ చైతన్య ఏమో హ్యాపీగా రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆమె కష్టాల్లో ఉంది, ఆమెకి హెల్త్ బాగాలేదు, కెరీర్ ఇబ్బందుల్లో ఉంది,
ఇలాంటి ఒక నెరేటివ్ ఆమె చుట్టూ తయారవడం వల్ల ఆమెకి ఎక్కువ సింపతి రావడం, ఫేస్బుక్లో అన్ని చోట్ల పెట్టడం. సో అంతమంత అమ్మాయిని వదులుకొని శోభిత అంటే ఎవరికి కూడా తెలీదు. అంటే కంపేర్ చేస్తే కెరీర్ పరంగా సమంత స్టార్ అయితే శోభిత ఒక చిన్న ఆర్టిస్టు. కాబట్టి దాని నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారు. సో కానీ ఇది ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఎవరి లైఫ్ వాళ్ళది. సమంత కూడా కెరీర్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఆమెది గ్యాప్ తీసుకునింది. సిటాడల్ కూడా త్వరలోనే రిలీజ్ అవబోతుంది. ఆమెకి రెమ్యునరేషన్లు కూడా మంచి రెమ్యునరేషన్, సిటాడల్కి 10 crores తీసుకుందని కూడా ఒక వార్త వస్తుంది. సో జనరల్గానే ఆమెకు ఒక సినిమాకి 4 to 6 crore రెమ్యునరేషన్ రేంజ్లో ఉంది. కాబట్టి ఆమె ఫైనాన్షియల్గా స్ట్రాంగ్. ఓన్లీ ఏంటంటే హెల్త్ ఒకటి, కెరీర్ పరంగా వచ్చిన అప్స్ అండ్ డౌన్స్. ఆమెకి ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ కొత్త కాదు నిజానికి. ఎప్పటి నుంచో ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. డయాబెటీస్ అర్లీ స్టేజ్లో ఉంది. అందుకని ఆమె కరాటే ఇవన్నీ కూడా నేర్పించారు వాళ్ళ ఇంట్లో. ఫిజికల్ ఫిట్గా ఉంటేనే వీటితో ఫైట్ చేయగలమని. తను కూడా ఆ ఫైటింగ్ నేచర్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అందువల్ల సమంత రెండో పెళ్లి చేసుకుంటుందా లేదనేది ఆమె ఇష్టం. యాక్చువల్గా ఇదైతే రెండో పెళ్లికి సంబంధించిన విషయం కాదు. ఇది ఒక సరదా సంఘటన అని చెప్పచ్చు. ఒక అభిమాని చెప్తే నీ అనుకున్న జిమ్ ఆల్మోస్ట్ నన్ను కన్విన్స్ చేసేసింది అని ఈమె సరదాగా ఇచ్చింది. అంత తప్ప దీంట్లో వేరేదేం లేదు.